హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి బాయిల్ చేసుకొని కొద్దిగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు యాడ్ చేయడం వల్ల. తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్‌ని యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఒక 3 టమాటాల వరకు తీసుకున్నా నేను. ఇలా మంచిగా టమాటా పేస్ట్ కూడా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా కారం యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పౌడర్‌ని యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఎగ్స్‌కి కూడా మంచిగా కర్రీ ఫ్లేవర్ అనేది యాడ్ అయితది.